హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పరి లెర్నింగ్ స్టూడియో. సో, ఈరోజు మనం గ్రూప్ 2కి సంబంధించిన తెలంగాణ హిస్టరీలో శాతవాహనులకు సంబంధించిన పూర్తి స్థాయి విశ్లేషణకు చూద్దాము. సో, శాతవాహనులకు సంబంధించిన ప్రతి ఒక్క టాపిక్‌ని మీకు కవర్ చేసి పూర్తిగా లెసన్ అనేది చెప్పడం జరుగుతుంది. సో, ఎక్కడ గూడా ఈ ఛానెల్‌ని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ గూడా చేయండి. శాతవాహన పాలకులు మొదటిది. సో, మొదటివాడెవరు శాతవాహనులలో? శ్రీముఖుడు. తెలంగాణలోని కొండాపురం, వరంగల్ సమీపంలో సాద్వాహన అను పేరు గల ప్రాచీన నాణేలు లభించాయి. ఈ సాద్వాహనుడే శాతవాహనుల వంశం మూల పురుషుడని పలువురి చరిత్రకారుల అభిప్రాయం. ఇతని సంతతి వాడైన శ్రీముఖుని స్వతంత్ర ఆంధ్ర, తెలంగాణ, ఆంధ్ర రాజ్య స్థాపకునిగా పురాణాలు వర్ణించాయి. ఇతని పేరు శ్రీముఖుడు, చీముకుడు, శిశుకు, సింధూక, సిప్రక, శుద్ర, భీమున్ అనే భిన్న రూపాలలో కనిపిస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాల గ్రామంలో ఇతని నాణాలు దొరికినవి. నానాగఢ్ శాసనంలో రాయ శ్రీముఖుని ప్రసక్తి ఉన్నది. ఇతడు వేయించిన శాసనాలు లభ్యం కాలేదు. మౌర్య సామ్రాజ్యంను స్థాపించిన చంద్రగుప్తుడు ఆర్యవర్తనంను మాత్రమే పాలించగలిగాడు. అతని కుమారుడైన బిందుసారుడు ఆర్యవర్తనమునే గాక దక్షిణ పదమును కూడా తన అధీనంలో కిందికి తెచ్చుకున్నాడు. బిందుసారుని మరణానంతరము సింహాసనం కొరకు కుమారుల మధ్య వారసత్వ యుద్ధం జరిగింది. ఇది అదునుగా తీసుకొని శ్రీముఖుడు బిందుసారుని కాలంలో అణచబడిన ఆంధ్ర నాయకులను ఐక్యపరిచి ఉద్యమం నడిపి స్వతంత్రించి ఉండవచ్చని చరిత్రకారుల అభిప్రాయం. వారసత్వ యుద్ధంలో విజయం సాధించి మౌర్య సింహాసనాధిష్ఠించిన అశోకుడు శ్రీముఖునికి రాజబిరుదుని ప్రసాదించాడు. అందువల్లనే శ్రీముఖుని ఆంధ్ర రాజ్య స్థాపకుడిగా వర్ణించారు. శ్రీముఖుడు వ్యవహార దక్షుడు. ఇతడు కళింగపై విజయం సాధించిన మౌర్య అశోకునితో యుద్ధానికి దిగలేదు. అశోకునితో స్నేహ సంబంధాలు కొనసాగించాడు. అందువల్లనే అశోకుడు వేయించిన శాసనంలో ఆంధ్రులను హితరాజుల పట్టికలో చేర్చాడు. ఆంధ్రులు అశోక చక్రవర్తి సామంతులుగా ఉన్నట్లు అశోకుని 13వ శిలాశాసనంలో పేర్కొనబడింది. ఆంధ్రదేశంలో బౌద్ధమత ప్రచార నిమిత్తం అశోకుడు మహాదేవ భిక్షువును పంపాడు. ఇతని కృషి వల్ల ఆంధ్రులు బౌద్ధమును ఆదరించి పోషించిరి. శ్రీముఖుడు జైనమత పోషకుడు. ఇతడు అనేక జైన దేవాలయాలను, చైత్యాలను కట్టించినట్లు జైన గాథలు తెలుపుతున్నవి. శ్రీముఖుడు జయించిన దక్షిణ పదమండలి రాజులందరూ వైదిక మతాభిమానులు. అందువల్ల శ్రీముఖుడు క్రమంగా వైదిక మతాభిమాని అయ్యాడు. చివరి దశలో శ్రీముఖుడు క్రూరుడైనాడని, సింహాసన భ్రష్టుడై చంపబడినాడని జైనగాథలు తెలుపుచున్నవి. దీనిని బట్టి నాటికే మతపరంగా అలజడులు ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు. మహారాష్ట్ర ప్రాంతంలో బలవంతుడైన మహారథి త్రనయికనే కుమార్తె దేవి నాగనికను తన కుమారుడైన శాతకర్ణికిచ్చి పెండ్లి చేయించి బంధుత్వం ఏర్పాటు చేసుకున్నాడు. ఇతడు పుష్టపురమును రాజధానిగా చేసుకొని 23 సంవత్సరాలు రాజ్యమేలినాడు. చిన్న చిన్న రాజ్యములుగా ఉన్న ఆంధ్రదేశ భూభాగాలను ఏకం చేసి సువిశాల సామ్రాజ్యం నిర్మించి ఆంధ్రజాతికి ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరిచి గొప్ప కీర్తి నార్జించాడు శ్రీముఖుడు. ఇతడు ఆంధ్ర సామ్రాజ్యమును తొలి రాజు ప్రభావవంతుడు. కృష్ణుడు శ్రీముఖుని తర్వాత అతని సోదరుడు కృష్ణుడు లేక కన్హా సింహాసనధిష్ఠించాడు. ఇతడు 18 సంవత్సరాలు రాజ్యమేలినాడు. ఇతడి కాలంలో మౌర్య అశోకునితో మిత్రభావం మరింత దృఢపడింది. ఈ విషయాన్ని నాసిక్ శాసనము స్పష్టం చేస్తున్నది. ఒక మహామాత్రుడు నాసిక్లోని శ్రమణులను ఒక గుహను తొలిపించాడు. శ్రమణులలో చాలా మంది బౌద్ధులు. అశోకుని బౌద్ధమత ప్రచారం కృష్ణుని ఆకర్షించినట్లు తెలుస్తున్నది. ఈ గుహ నిర్మాణానికి అశోకుని ధర్మభావమే కారణం. ఈ గుహ నిర్మాణం శాతవాహనుల రీతిలో జరిగింది. శాతవాహనుల నాసిక్ గుహలలో ఇది మొదటిది. ఈ గుహ ఉనికిని బట్టి శాతవాహన రాజ్యం కృష్ణుని కాలంలో నాసిక్ వరకు విస్తరించినట్లు భావించవచ్చు. అశోకుని మరణాంతరం మౌర్య సామ్రాజ్యంలో ఏర్పడిన సంక్షోభ పరిస్థితులను
అదునుగా తీసుకొని శ్రీకృష్ణుడు పూర్తిగా స్వతంత్రించాడు. మొదటి శాతకర్ణి శ్రీకృష్ణుని తర్వాత అతని కుమారుడైన మొదటి శాతకర్ణి రాజ్యానికి వచ్చాడు. శాతకర్ణికి మహారాష్ట్ర ప్రాంతమందున్న మహారథుల సహకారం ఉండటం వలన కృష్ణుడు న్యాయసమ్మతముగా వారసుడైన శాతకర్ణికి రాజ్యం అప్పగించగలిగాడు. నాగానిక వేయించిన నానాగఢ్ శాసనంలో శాతకర్ణి వీర, సూషర, అప్రతిహత, చక్ర, దక్షిణ పదాపతిగా వర్ణించబడినాడు. రధికులతో గల సంబంధ బాంధవ్యములు వలన శాతవాహన రాజ్యానికి శత్రువుల దండయాత్రల వలన భయము లేకుండెను. శాతకర్ణి దండెత్తి వెళ్లి తూర్పు మాలవ ప్రాంతాన్ని జయించాడు. ఉజ్జాయిని చిహ్నంగా గల ఇతని నాణాలు ఇతడు మాలవమును జయించాడనుటకు నిదర్శనము. ఇతడు ఎన్నో యాగాలను క్రతువులను చేసినట్లు నానాగఢ్ శాస్త్రం చెబుతుంది. ఈ సందర్భంలో బ్రాహ్మణులకు వేల సంఖ్యలో ఆవులను, గుర్రాలను, కొన్ని ఏనుగులను దానంగా ఇచ్చినాడు. అంతేగాక గ్రామాలను దానం చేసినాడు. వేల సంఖ్యలు వేల సంఖ్యలో కర్షపన పనములను ఇచ్చినాడు. తన యుద్ధ విజయానికి చిహ్నంగా శాతకర్ణి 2 మార్లు అశ్వమేధ యాగం చేశాడు. యజ్ఞ యాగాదుల నిర్వహణలో అతని భార్య నాగానిక సహకరించెను. ఇతని కాలంలో శాతవాహన సామ్రాజ్యం విదిశ వరకు విస్తరించింది. మొదటి శాతకర్ణి తర్వాత పూర్ణోత్సంగుడు క్రీస్తు పూర్వం 220 నుంచి 202 వరకి. స్తంభి క్రీస్తు పూర్వం 202 నుంచి 184 వరకు వరుసగా రాజ్యమేలినారు. వీరి కాలంలో శాతవాహన రాజ్య వ్యాప్తి జరగలేదు. చివరి మౌర్య రాజుల బలహీనత కారణంగా శాతవాహన రాజ్య సరిహద్దు ప్రాంతాలను ఏర్పడిన క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనటంలోనే ఈ ఇద్దరు రాజులు తమ కాలాన్ని గడిపినట్లు తెలుస్తుంది. ఇందులో గ్రీకులలో చెలరేగిన అంతర్యుద్ధం గ్రీకుల దృష్టిని మరల్చడంలో తాత్కాలికంగా గ్రీకుల బెడద తప్పింది. కానీ గ్రీకుల దాడుల ఫలితంగా సౌరాష్ట్రం, శాతవాహన పశ్చిమ సరిహద్దు ప్రాంతాన్ని గ్రీకుల స్వాధీనం అయ్యాయి. సో, ఇది శాతవాహనుల పాలకులకు సంబంధించిన మొదటి అధ్యయనం. సో, తర్వాత వీడియోలో మనం శాతవాహన పాలకుల రెండవ అధ్యయనం అనేది చర్చించుకుందాం. సో, ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. కరెక్ట్‌గా వచ్చిందా? ఆ డోర్ తీసేసరికి ఏమైతుందంటే సౌండ్ బయటకి వస్తా ఉంటది. అందులో ఇగ అయిపోయింది.